ప్రభువైన యేసుక్రీస్తు నందు మీ అందరికీ శుభములు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొందియున్నాము. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొందియున్నాము. మనము ఏం చేయాలి? దేవుడికి స్తుతి చెల్లించాలి, స్తోత్రము చెప్పాలి, ఆరాధన చేయాలి. మనము లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైన వాటిని, అనుకూలమైన వాటిని మనం ఎంచుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మను మనం పొంది ఉన్నాం. దేవుని ఆత్మను పొంది ఉన్నప్పుడు స్వరం వినాలి. చెవులు మనకి అడగండి దేవుణ్ణి. దేవుని వాక్యము బహు వేగంగా పరిగెడుతుంది. దేవుని వాక్యము అది ఎవరి దగ్గరికి చేరుతుందంటే, నేను పాపిని తండ్రి, నేను పాపిని, నా పాప ఏయ క్రియలను క్షమించు అన్నప్పుడు వాక్యము మిమ్మల్ని పెనవేసుకుంటుంది. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు గతింపవు. మిమ్మల్ని వాక్యము పెనవేసుకున్నప్పుడు, మీరు దేవుణ్ణి స్తుతించినప్పుడు మీకు మీరే హీరో. అర్థమైందండి? మీకు మీరే హీరోలు. దేవుని ఆత్మను మీరు పొంది ఉన్నారు. లౌకిక ఆత్మను పొందలేదు, దేవుని ఆత్మను పొంది ఉన్నారు. ఇప్పుడు రాహాబు ఎరికో గోడల మీద ఆమె బిజినెస్ ఏమిటి? వేశ్య. ఆమె వేశ్య అయినప్పటికీ ఆమె జీవితంలో వేదన, నేను పాపం చేస్తున్నానే, నా పాపపు హేయ క్రియలను ఎలాగా నేను బలపడాలి, దేవుణ్ణి నేను ఎలా స్తుతించాలి, ఈ పాపం చేస్తే దేవుణ్ణి స్తుతించడానికి నేను సరిపోనే, నా దగ్గర ఆధారాలు లేవే, దేవుణ్ణి స్తుతించాలంటే నా బ్రతుకు మంచిది కాదే, నా హేయ క్రియలు మంచివి కావే, నా పాప క్రియలు మంచివి కాయే, నా పాప క్రియల్లో నేను మురిగిపోతున్నాను అని పశ్చాత్తాపడుతుంది. వేదన పడుతుంటే యెహోషువ 2 మనుషుల్ని, వేగుల వారిని పంపించాడు. వారిని దాచిపెట్టింది. ఎరికో రాజు భటులను పంపించాడు. రాహాబుతో అంటున్నాడు, అమ్మా ఇక్కడికి ఎవరైనా వచ్చారండి, మొత్తం మాత్రం నిజమే, వాళ్ళు ఇలాగే వెళ్ళిపోయారు. ఎలా వచ్చిన వాళ్ళు అలాగే వెళ్ళిపోయారంటే, వాళ్ళని దాచిపెట్టిన వాళ్ళని పైన గంప కింద దాచిపెట్టింది. ఆ గంప కింద దాచిపెట్టినప్పుడు బయటికి తీసింది వాళ్ళతో అంటుంది, అయ్యా పాపం ఆమె చేసేది పాపమే, కానీ ఆమెలో కన్నీరు ఉక్కుతుంది. నేను పాపిని, ఈ పాపం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు, ఈ పాపం నుంచి నన్ను ఎవరు విడిపించగలరని ఏం చేస్తుంది? దయ అడుగుతుంది. అలా అడిగినప్పుడు ఎర్ర సముద్రం గుండా వచ్చారా అమ్మా? దేవుని అద్భుత కార్యాలు మీరు రుచి చూసినప్పుడు దేవుని మాటకు, దేవుడు వాక్యానికి పెనవేసుకుంటారు. ఎర్ర సముద్రం గుండా వచ్చారా అమ్మా అని వాళ్ళని అడిగినప్పుడు అవునండి అని అవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు వచ్చిన దారిని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినప్పుడు మనం దేవుని వలన దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మని పొందిన్నాం. దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు సమస్తమును మీరు గ్రహిస్తారు. ఇప్పుడు రాహాబు పాపం చేసింది, కుటుంబాన్ని పోషిస్తుంది, పాపిష్టి కోటలు హృదయంలో బలంగా ఉన్నాయి. ఎరికో గోడలు ఒక కోటలు, కానీ రాహాబు అనే హృదయంలో పాపిష్టి కోటలు. ఈ కోటలు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో
నేను పాపిని, నన్ను క్షమించు, నేను రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. దేవుని యొద్ద నుంచి నేను రక్షణ పొందుకోవాలి. ఏం చెయ్యాలి? మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. రాహాబు అడుగుతుంది, నేనేం చెయ్యాలి? నా పాపిష్టి కార్యాల నుంచి నేను దూరం ఇవ్వాలంటే ఏం చెయ్యాలి? కుటుంబాన్ని పోషించాలంటే నేనేం చెయ్యాలి? ప్రభు అని యేసు క్రీస్తు నామములో మీ పాపాలు ఒప్పుకోండి, మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఇప్పుడు పాపం ఒప్పుకున్న రాహాబు కోటలు, హృదయములోని కోటలు, పాపిష్టి కోటలన్నీ పడిపోని, పాపిష్టి రోత బ్రతుకు, పాపిష్టి రోత జీవితము, పాపిష్టి రోత గందరగోళం, క్రియలు అన్నీ కూడా తుడిచిపెట్టిపోని ఎరికో పాపిష్టి ప్రాంతం, ఎరికో దేవుని స్తుతించి ఒకరోజు ఒక మారు తిరిగారు, 2 మార్లు తిరిగారు, అలా 7 మార్లు తిరిగారు. 7వ రోజు విశ్రాంతి దినము రోజు 7 సార్లు తిరిగారు. ఎరికో గోడలు కూలిపోయి. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని రాహాబు విశ్వసించి నమ్మి దేవుణ్ణి గట్టిగా పట్టుకుంది. షల్మానుకు భార్య అవ్వింది, బోయేజుకు తల్లి అయ్యింది, ఓబేదేదు కొడుకు యెషయా కొడుకు యేసుక్రీస్తు, యెషయా కొడుకు దావీదు కొడుకు యేసుక్రీస్తు నందు మనమందరూ దేవుని బిడ్డలం. ఇప్పుడు రాహాబు పశ్చాత్తాపడకపోతే మన జీవితాలు ఎలా డ్యామేజ్ అయిపోయి, యేసుక్రీస్తు ఎలా వచ్చేవాడు? ఇప్పుడు రాహాబు జీవితము ఎలా మారిపోయింది? రాహాబు ఇప్పుడు బోయేజుకు తల్లి అయ్యింది. పాపిష్టి కోటలు హృదయంలోంచి ఎప్పుడైతే తొలగిపోతాయో నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటావు. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మనే మీరు పొందుకున్నారు, పిరికి తన ఆత్మను మీరు పొందలేదు. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చును, కానీ పిరికి తన ఆత్మను ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. బోయేజు తల్లి రాహాబు. ఇప్పుడు రాహాబు పాపిష్టి కోటలు కూలిపోని మీ హృదయంలో పాపిష్టి కోటలు కూలిపోవాలంటే మీరు పాపాలు ఒప్పుకోండి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యం బహువేగంగా పరిగెడుతుంది. దేవుని స్వరం వినడానికి మీరు వేగరపడండి. దేవుని కృప, మీరు శరీర తత్వాన్ని అభ్యసించినట్లయితే మీరు కూలిపోతారు. కానీ పశ్చాత్తాపం అనేది చాలా షార్ట్ కట్. ఆశీర్వాదాలు గిర్రమని తిరిగిపోతాయి. ఈ మాటలు మీకు చెప్తున్నానంటేనే గొప్ప ఆశీర్వాదం. ఈ మాటలు మీ చెవికి పడుతున్నాయంటేనే గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ఇంత చుట్టలు కాల్చి ఉండండి, నేను పాపిష్టి వాడినండి, త్రాగిపోతునండి. దేవుడు నన్ను మార్చాడు. దేవుడు ఎప్పుడైతే మార్చారో, దేవుని ఆత్మని ఎప్పుడైతే పొందుకున్నారో, మీరు దేవునికి అత్యంత ప్రియులు, పరిశుద్ధులు. మీ హృదయంలో కోటలు ఎప్పుడైతే కూలిపోనియో, రహాబు జీవితంలో మీ జీవితాలు ఆనందిస్తూ ఉంటాయి. ఎర్ర సముద్రం నుండి వచ్చారమ్మా. చూడండి, ఆవిడ నమ్ముతుంది. ఈరోజు లోకం నమ్ముతుందా? లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల, ఆయన మీద ఆధారపడండి. ఉత్తమమైన వాటిని అనుసరించండి. సజీవయంగా మీ శరీరాలని సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ గల నిగ్రహము గల ఆత్మను ఇచ్చింది, కానీ పిరికి తన ఆత్మను ఇవ్వలేదయ్యా. మేము పాపిష్టి ప్రాంతం నుంచి నాయన పరిశుద్ధ స్థలానికి వచ్చాం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం. మేము పరిశుద్ధులం. నాయన
దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధుడిగా ఉండమంటున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తిని అందుతారు. అయా మీకు స్తోత్రాలు. ఈ మాటలు ప్రభు అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక్కసారి పశ్చాత్తాపడి, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము, రక్షణ పొందండి. అయ్యలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? రక్షణ పొందండి. మీ పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధంగా జీవించండి. మీ పాపాలు ఒప్పుకోండి. రాహాబు ఇప్పుడు బోయజుకి తల్లి అయ్యింది. మనం అలా జీవించాలి, ఆనందంతో జీవించాలి, సమాధానంతో జీవించాలి, సంతుష్టిగా జీవించాలి, దేవుని ఆత్మ కలిగి జీవించాలి, పరిశుద్ధాత్మతో నడవాలి. దేవునికి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.